ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలకైతే ఏపీ గవర్నమెంట్ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే మనకు చెప్పిందనమాట. సింపుల్‌గా చూసుకున్నట్లయితే ఈ అసెంబ్లీ ఎలక్షన్‌లప్పుడు ప్రచారంలో కూటమి ప్రభుత్వం అయితే ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి ఇక్కడ ఈ ఎలక్షన్ ప్రచారంలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి 2 సెంట్లు భూమి, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి 3 సెంట్ల భూమి ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే పట్టణంలో ఎవరైతే పేదలుగా ఉంటారో వాళ్ళు అర్హులుగా ఉంటే వాళ్ళకైతే 2 సెంట్లు అంటే 12 గదుల భూమిని అయితే వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే పల్లెటూర్లలో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అంటే 18 గదులు భూమిని అయితే వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని తాజాగా కూటమి ప్రభుత్వం అయితే ఇక్కడ అసెంబ్లీలో చర్చించి ఈ ఇళ్ల స్థలాలు ఎవరికైతే ఉండకుండా ఉంటాయో వారికైతే ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి మనకైతే తెలియజేయడం జరిగింది. ఇక్కడ సంబంధిత అధికారులు సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి మంత్రి బాల వీరాంజనేయులు గారైతే మనకి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సచివాలయాల్లో ఎవరికైతే ఇళ్ళు లేకుండా ఉంటాయో ఇళ్ల స్థలాలు లేకుండా ఉంటాయో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు ఇంటి స్థలం గురించి అని మనకైతే చెప్పడం జరిగిందనమాట. ఈ ఇళ్ల స్థలాల గురించి అప్లికేషన్ చేసుకునేది మనకు నిరంతరంగా ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఎవరికైతే ఇళ్ల స్థలం లేకుండా ఉంటుందో పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ మీ దగ్గరలోని సచివాలయాలకు వెళ్ళైతే మనం ఇళ్ల స్థలాలు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ అప్లికేషన్ ఫామ్ కూడా మనకి సచివాలయంలో ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ మనకు కావాల్సి ఉంటుంది అనే విషయం గురించి సింపుల్గా తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఇళ్ల స్థలం అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా మహిళ అయి ఉండాలన్నమాట. మహిళలు మాత్రమే ఇళ్ల స్థలానికి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మహిళకు ముందుగా ముఖ్యంగా కావాల్సింది ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి దాని తర్వాత మనకైతే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అయితే ఇప్పుడు మనకి కొత్తగా కొన్ని ఈ వెరిఫికేషన్స్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఎవరికైతే కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటుతుందో వాళ్ళకైతే ఇళ్ల స్థలానికి సంబంధించి అనర్హులుగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే ఇక్కడ కారు ఉంటుందో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు అయితే మనకి అనర్హులుగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ కేవలం ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉండాలి, మరియు ఇక్కడ ఎటువంటి వాహనం లేకుండా ఉండాలి, కరెంటు బిల్లు కూడా 300 యూనిట్లు అయితే దాటకుండా ఉండాలన్నమాట. ఇటువంటి వాళ్ళకి మాత్రమే ఇళ్ల స్థలాన్ని అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే చాలామంది ఇల్లు లేని వాళ్ళు రెంట్ ఇళ్ళలో ఉంటూ ఉంటారు. రెంట్ ఇంట్లో ఉంటున్నప్పుడు ఆ కరెంటు బిల్లుతో మాకు ఎటువంటి సంబంధం ఏముంది అనే ఒక విషయం కూడా మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు రెంట్ ఇంట్లో ఉన్నా సొంత ఇంట్లో ఉన్నా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏ కరెంటు మీటర్ అయితే మీరు వినియోగిస్తున్నారో ఆ కరెంటు మీటర్కి సంబంధించి స్టేటస్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. స్టేటస్ మిమ్మల్ని ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ చాలామంది ఏంటంటే ఒక ఇంట్లో ఉంటూ ఇంకొక ఇంటికి సంబంధించినటువంటి కరెంటు మీటర్ బిల్లు తీసుకొని వెళ్ళి స్టేటస్ కూడా తీసుకెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు అలా చేయకుండా మీరు ఏ ఇంట్లో అయితే ఉంటారో మీ ఏ కరెంటు మీటర్ మీద మీరైతే ఉపయోగించుకుంటూ ఉంటారో ఆ కరెంటు మీటర్కి సంబంధించినటువంటి స్టేటస్ మాత్రమే తీసుకొని వెళ్ళండి. అలాగే ఇక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కము ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇవన్నీ తీసుకొని వెళ్ళేసి మీరైతే ఇంటి స్థలానికి అప్లికేషన్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంటి స్థలానికి అప్లికేషన్ చేసుకోండి. ఆ సమయం వచ్చినప్పుడు వెరిఫికేషన్స్ అన్ని పూర్తి చేసి మీకైతే ఇంటి స్థలం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సేమ్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా మనకి ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే మరి ఒకటి ఏంటంటే కరెంటు బిల్లు ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు ఎటువంటి ఇల్లు లేదని కనుక గవర్నమెంట్కి తెలిస్తే ఖచ్చితంగా మీకైతే ఇంటి స్థలం మంజూరు చేయడం జరుగుతుంది. ఇంటి స్థలం మంజూరు చేసిన తర్వాత అందులో మీకు కాలనీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాలనీ ఇచ్చిన తర్వాత మీరైతే ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండొచ్చు. అలాగే ఒక్కసారి మనకి ఇంటి పట్టా ఇచ్చిన తర్వాత మీరు ఆ ఇంటి పట్టాన్ని అమ్ముకోవడానికైతే మీకు అనుమతి లేదనమాట. 10 సంవత్సరాల పాటు మీరు ఆ ఇంటి స్థలంలో మీరు ఇల్లు కట్టుకుని ఉన్న తర్వాతనే మీకైతే ఆ ఇంటిని అమ్ముకోవడానికి మీకైతే అవకాశం వస్తుందన్నమాట. ఈ మధ్యలో మీరు ఆ ఇంటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోవడానికైతే లేదు. ఇంటి స్థలం మనకు మంజూరు చేసిన తర్వాత 2 సంవత్సరాల లోపు మీరైతే ఖచ్చితంగా ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇల్లు కట్టుకోకపోతే ఆ స్థలాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇంటి స్థలం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపు మీరైతే
ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకున్న తర్వాత మీరు 10 సంవత్సరాల వరకు అయితే మీరు ఆ ఇంటిని అమ్ముకోవడానికైతే మీకు అర్హత లేదనమాట. 10 సంవత్సరాలు దాటిన తర్వాత అయితే మీకు ఆ ఇంటిని ఏదైనా అవసరం కోసం మీరు అమ్ముకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. డెఫినెట్గా మీకు అయితే నేను రిప్లై ఇస్తాను.